Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. తాతయ్య, ఇక్కడ టికెట్స్ అన్ని అయిపోయాయి. అన్ని టికెట్స్ అమ్మేశారట. కానీ శివ, అక్కడ చూసావా? అక్కడ ఒకడు టికెట్లు అమ్ముతున్నాడు. 200 బాల్కనీ 200 200 200 రండి కొనుక్కోండి, వచ్చి కొనుక్కోండి. 200 బాల్కనీ 200 200 200 రండి వచ్చి కొనుక్కోండి. టికెట్ ని బ్లాక్ లో అమ్ముతున్నావా? ఇది చట్టానికి విరుద్ధం. అబ్బా చెప్పొచ్చాడు పెద్ద మనిషి, చట్టానికి విరుద్ధమని. నీకు కావాలంటే చెప్పు, 100 రూపాయల టికెట్ 100కే ఇస్తాను. టికెట్ తీసుకెళ్ళిపో. చిన్నపిల్లడు కదా, చిన్నపిల్లలతో ఆడుకో. అనవసరంగా నువ్వు నా టైం వేస్ట్ చేయకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అరే పెద్దన్నయ్య, నన్ను ఈ పిల్లోడు కాదు 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 ఈ కుర్రాడు కొట్టేశాడు. ఏయ్ అరే మీరు ఏంటలా చూస్తున్నారు? వెళ్ళి శివాకి సహాయం చేయండి. సహాయం వాడికి అవసరం లేదు, కింద పడ్డారే వాళ్ళకి కావాలి. నేను లడ్డు సింగ్ గారిని పిలుస్తాను. వీళ్ళు చేసిన తప్పుకి అరెస్ట్ చేయాలి కదా. హలో లడ్డు సింగ్ గారు. అయితేరికి వీళ్ళందరినీ బల్లే చేసేసావే. అదే సింహాల్ని ఆశ్రయం చేసి పారేశావు. వీడేదో కుంఫు మాస్టర్ అనుకుంటాను. రండి మిత్రులారా, వీడికి మన నాటు ఫైట్ రుచి ఏంటో చూపించండి. కబడ్డీ 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 కబడ్డీ. గొడవ పడతాకే కదా వచ్చారు, ఎందుకు కబడ్డీ ఆడుకుంటున్నారు? నాకేం తెలుసు, కావాలంటే వెళ్ళి అడుగు. కబడ్డీ 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 కబడ్డీ. ఇప్పుడు ఎలా ఉంది పిల్లడా? కుంఫు కరాతే మర్చిపోయావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అలా స్తంభంలా నుంచోపోతే లడ్డూ సింగ్ ఎక్కడున్నారో ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కదా. ఈ పిల్లాడు మన అందరికి బల్లే చేసేసాడు. రండి అందరూ వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? పారిపోయారు. శివ వాళ్ళని కొట్టి కొట్టి పారిపోనిచ్చాడు. తప్పించుకొని ఎక్కడికి పారిపోగలరా? ఒక్కొక్కడిని పట్టుకొని జైల్లో వేస్తాను. నువ్వు భయపడకు శివ, నీతో పాటు ఈ లడ్డు సింగ్ ఉన్నాడు. నాకు బాగా తెలుసు మీలో ఎవడో ఒకడు బ్లాక్ చేస్తున్నాడు. చెప్పండి, ఎవడు వాడు బ్లాక్ చేస్తున్నది? చెప్పండి. సరది. ఓ అదా, అయితే నువ్వే బ్లాక్ చేస్తున్నావు అన్నమాట. చెప్పు, దేని బ్లాక్ చేస్తున్నావు చెప్పు. సార్, నేను అన్ని బ్లాక్ చేయగలను. నేను మిమ్మల్ని కూడా బ్లాక్ చేయగలను. నన్ను కూడా అలాగా? ఏది చెయ్యి చూద్దాం.
కూడా నువ్వు ఏం పని చేసావా? నేను టికెట్లు బ్లాక్ లో అమ్మే వాడిని గురించి మాట్లాడుతుంటే నువ్వు నన్నే బ్లాక్ చేస్తావా? వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపోతున్నా. లడ్డు సింగ్ గారు, వీళ్ళలో ఎవరు ఆ బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళ గ్యాంగ్ లో వాళ్ళు కారు. మీరు వేరే ఎవరినో పట్టుకొని వచ్చారు. శివా, నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళని నేను ఎలా పట్టుకుంటానో. వాళ్ళని పట్టుకోవడానికి నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. రండి 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 రండి, టికెట్లు 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 కొనుక్కోండి. 100కొకటి 100కొకటి 100కొకటి, బాల్కనీ 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 100కొకటి. త్వరగా 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 రండి, త్వరగా రండి, త్వరగా. పోతే రాదు, రండి రండి, కొనుక్కోండి, కొనుక్కోండి. ఎవడరా అది? టికెట్లు సుందరం, కొనుక్కా. శాంత, వెంటనే వెళ్ళి వాడి సంగతి ఏంటో చూసి రండి. మన ఏరియాలో బ్లాక్ లో టికెట్లు అమ్ముతాడా? ఎవడ్రా అది? ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతారా రే? మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. లడ్డూ సింగ్ నేను. హోయ్ హోయ్, మనకే అయిపోయింది. బల్లే బల్లే, త్వరగా రండి. కానిస్టేబుల్, ఎక్కడున్నావు? త్వరగా రా. కబడ్డీ 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 కబడ్డీ. హోయ్ హోయ్, బల్లే బల్లే అయిపోయింది. మీకు సిగ్గులేదా? ఆ పిల్లాడి కారణంగా మనం అసలు వ్యాపారం చేయలేకపోతున్నాం. మీరు ఇక్కడ కబడ్డీ ఆడుకుంటున్నారా? బల్లే బల్లే. మమ్మల్ని ఏం చేయమంటారు బాస్? వాడు పిల్లాడు కాదు, పిశాచి. వాడిని కట్టేసినా కూడా ఎంతెంత దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలకి మాకు చుక్కలు కనిపించాయి. ఏ అయినా మనం దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. వాడు అందరి ముందు హీరోగా ఉండొచ్చు. బల్లే బల్లే, కానీ సింహం ఒంటరిగా దొరికితే దాన్ని కుమ్మేయొచ్చు. వాడిని ఒంటరిగా ట్రాప్ చేసి తీసుకువెళ్ళి కుమ్మండి. అలాగే బాస్, ఇప్పుడే వెళ్తున్నాం. వాడికి మేము తగిన గుణపాఠం నేర్పిస్తాం. ఇక వాడు ఈ సిటీలోనే ఉండడు. అదిగో చూడు శివ, టికెట్ ని బ్లాక్ లో అమ్మే గ్యాంగ్ ని చెందిన వాడే వాడు. నేను వాడిని వెంబడించి వాడి పూర్తి వివరాలు కనుక్కుంటాను. మీరు వెళ్ళి లడ్డు సింగ్ గారికి ఫోన్ చేయండి. సరే, అయితే ఈ టికెట్ ని బ్లాక్ లో అమ్మే గ్యాంగ్ మొత్తం పట్టుపడతారు. సరే, వెళదాం. అరే, ఎందుకని మా వెంట పడుతున్నావు? మా వ్యాపారాన్ని నాశనం చేశావు. కనీసం మార్కెట్ కూడా రానివ్వవా? నేను ఇప్పుడు నీకు సరెండర్ అయిపోతున్నాను. ఇదిగో చూడు, నా దగ్గర ఖాళీ జేబులే ఉన్నాయి. నేను మా గ్యాంగ్ గురించి నీకు పూర్తిగా వివరంగా చెప్పేస్తాను. ఆ వ్యాపారాన్ని చెడగొట్టింది నువ్వు. జీవితంలో మర్చిపోలేని విధంగా నీకు గుణపాఠం చెప్తాం. ఏయ్, ఆగండి. మా శివ మీద ఎవరైనా చెయ్యి వేశారంటే అయిపోతారు. చెయ్యేస్తే ఏం చేస్తారు అంకుల్ గారు? మీరు మాతోటి ఫైట్ చేస్తారా ఏంటి? దీనికి ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఏముంది బాబు? నేను ఇప్పుడు ఒక ఫైటింగ్ రాగం పాడాను అంటే నువ్వు ఫైటింగే మర్చిపోతావు. అరే, ముసలోడివి కదా అని ఊరుకుంటుంటే నువ్వు తెగ రెచ్చిపోతున్నావేంటి? అరే, ఈ ఫైటింగ్ రాగం చాలా దారుణంగా ఉంది. త్వరగా అందరూ కలిసి వెళ్ళి ఆ అంకుల్ మీద దాడి చేయండి. ఇది చాలా భయంకరమైన రాగం. ఆహా,
రండి రండి ఎవరు వస్తారో చెప్పండి. ఇప్పుడు తాతగారు సారీ అని పాడారు. గా మా పా ద ని. ఇన్ని ఉన్నాయి ఇంకా. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.